తెలంగాణలో మంత్రి సురేఖ మార్చి ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్ను మంగళవారమే ఓఎస్డీ పోస్టు నుంచి తొలగించగా నిన్న రాత్రి ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి మఫ్టీలో అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో కొండా సురేఖ నివాసం వద్ద హై డ్రామా నడిచింది. అక్కడికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ ఓఎస్డీతో కలిసి కారులో వెళ్లిపోయారు. ముందుగా మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి పొన్నం ఇంటికి వెళ్లిన కొండా సురేఖ అక్కడ పొన్నం లేకపోవడంతో మిగతా మంత్రుల్ని కలిసేందుకు ప్రయత్నించారు. కొండా సురేఖ వెళ్లిపోయిన అనంతరం ప్రభుత్వంపై కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని సుస్మిత ఆరోపించారు. What is this drama? పూల మీద మనుషులను పెట్టుడు నేను మాకు లేరా మీలాగా చెప్పేటోళ్ళు టాటా మూలల్లో చేతి తీసేసి తిరుగుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిందని అదే ఏం చేసింది సార్ ఒకటి చూపించకుండా పిలుస్తాం లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి చూపి సమ్ వీడియో సో ఆర్ఎల్స్ నాకు ఆడియో అనిపించండి ఒక వీడియో చూపించండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీ వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంది ఏడుంటున్నాం సార్ కాంగ్రెస్ వరంగల్లో ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఏందో తెలియదట వరంగల్లో తీసుకుపోవాలన్నట ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరంగల్లో పెట్టిందట ఇప్పుడు వరంగల్లో పెట్టిందట కేసు ఇక్కడనే ఉన్నాం వరంగల్లో ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఏందో తెలియదట వరంగల్లో తీసుకుపోవాలన్నట ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరంగల్లో పెట్టిందట ఇప్పుడు వరంగల్లో పెట్టిందట కేసు ఇక్కడనే ఉన్నాం రేవంత్ అన్న మా ఇంటికి 3 సార్లు వచ్చిండు. నేను టార్గెట్ నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్కుల కోసం నా ఇంటికి వచ్చినాడు 20 ఏళ్ళ క్రితం. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. నేను అంతకన్నా ఎక్కువ చెప్పాను ఎవరికి ఎవరు కాదు. నా దగ్గర పోతా కంపల్సరీగా మాట్లాడతా అన్న, నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. ఈ ఇష్యూపై మరోసారి స్పందించారు కొండా సుస్మిత. కొంతమంది నేతలు కావాలనే తమపై కక్ష ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది వచ్చినా ఎదుర్కొంటామని చెప్పారు. ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2 వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుతారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది.
చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. డెక్కన్ సిమెంట్ చుట్టూ స్టేట్ పాలిటిక్స్ తిరుగుతూ ఉన్నాయి. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని డెక్కన్ సిమెంట్ వ్యవహారంలో రచ్చ మొదలైంది. డెక్కన్ సిమెంట్ కంపెనీ 30 హెక్టార్ల అటవీ భూమి కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో 300 కోట్ల ఫైన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే ఈ వ్యవహారం నుంచి బయటపడేలా చూస్తానంటూ డెక్కన్ సిమెంట్ కంపెనీని కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బుల విషయంలో ఒత్తిడి రావడంతో సుమంత్ పై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. విచారణలో భాగంగా నిన్న రాత్రి సుమంత్ దగ్గరకు వచ్చారు పోలీసులు. సుమంత్ కు మంత్రి కొండా ఫ్యామిలీ అండగా నిలిచింది. డెక్కన్ సిమెంట్ విషయంలో మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మంత్రి ఉత్తమ్ చెప్పినట్లు తెలుస్తోంది. డెక్కన్ సిమెంట్ విషయంలో రోహిన్ రెడ్డి ఆదేశాల మేరకు సుమంత్ వెళ్లాడని కొండా సుస్మిత అంటున్నారు. నేడు కేబినెట్ సమావేశం నేపథ్యంలో కొండా ఎపిసోడ్ హాట్ గా మారింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ సుమిత్ర, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కొండా ఎపిసోడ్ హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగుతుంది. నిన్న రాత్రి పోలీసులు కొండా సురేఖ నివాసం వద్దకు కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఆ నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగడం, కొండా సురేఖ కూతురు సుస్మిత కొన్ని కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి దీని అంతా కూడా సెంటర్ ఆఫ్ కేంద్రంగా మారిందని చెప్పడానికి ప్రధానమైన కారణం డెక్కన్ సిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది హుజూర్ నగర్ నియోజకవర్గం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ డెక్కన్ సిమెంట్ కంపెనీ ఉంది. ఈ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడికి అంటే మైనింగ్ లో భాగంగా సిమెంట్కు ఎగుమతుల్లో సిమెంట్ తయారు చేసే వాటిలో భాగంగా మైనింగ్ లో భాగంగా అక్కడ అటవీ భూమికి సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అటవీ భూమిని దాదాపు 30 హెక్టార్ల అటవీ భూమిని కబ్జా చేసి అక్కడ మైనింగ్ చేసిందంటే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి సర్వే చేయడం కానీ ఈ అంశాలకన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ ప్రభుత్వం పైన దాదాపు 300 కోట్ల ఫైన్ వేసినట్టు కూడా విషయాలు తెలుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఈ 300 కోట్లకు సంబంధించిన దానిపైన కూడా కోర్టును ఆశ్రయించడం కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో ఈ అంశం అనేది కూడా ఎపిసోడ్ అంతా కూడా నడుస్తున్న పరిస్థితి. కోర్టులో ప్రజెంట్ ఈ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. అయితే దీనికి సంబంధించి అటవీ భూమిని కబ్జా చేశారనే ఎవిడెన్స్ బలంగా ఉండడంతో కంపెనీ ప్రతినిధులు ఈ కేసు నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ డిపార్ట్మెంట్ అంటే అటవీ శాఖ విభాగం అంతా కొండా సురేఖ కిందికి వస్తుంది కాబట్టి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ ఈ వ్యవహారాన్ని అంతా కూడా డీల్ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం దాదాపు 3-4 నెలల నుంచి కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి సుమంత్ డెక్కన్ సిమెంట్ కంపెనీ వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వారిని రివాల్వర్ పెట్టి కూడా డబ్బులు డిమాండ్ చేశారని కూడా ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి కూడా కొండా సుస్మిత కూడా మాట్లాడుతూ కూడా ఈ ఆరోపణలను కూడా ఎండార్స్ చేయడం జరిగింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మాట్లాడిన అంశాలు చూసినట్లయితే కనుక అక్కడికి డెక్కన్ సిమెంట్ కంపెనీ వద్దకి ఓఎస్డీ సుమంత్ ఒక్కడు మాత్రం వెళ్ళలేదు. దీన్ని రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అయిన రోహిన్ రెడ్డి చెప్తే మాత్రమే అక్కడికి వెళ్ళడం జరిగింది. రోహిన్ రెడ్డి ఆదేశాల మేరకే కంపెనీ వద్దకు వెళ్ళి మాట్లాడారంటూ కూడా సుస్మిత చెప్తున్నారు. కానీ రోహిన్ రెడ్డి మాత్రం ఈ విషయానికి సంబంధించి 3 నెలల క్రితం తన వద్దకు రావడం జరిగింది. సుమంత్ వచ్చిన తర్వాత సుమంత్ ఈ అంశానికి ప్రస్తావించినప్పటికీ ఈ వ్యవహారం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వ్యవహారాలలో ఎక్కడ కూడా డివేట్ కావట్లేదు కాబట్టి తాను ఎక్కడ కూడా హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు. ఈ సీఎం కూడా ఇటువంటి విషయాల్లో ఇంటర్ఫేర్ కారని కూడా చెప్పి పంపించానంటూ కూడా రోహిన్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ అంశం అంతా కూడా మొత్తం డెక్కన్ సిమెంట్ వ్యవహారం చుట్టే జరుగుతుంది కాబట్టి డబ్బులు డిమాండ్ చేశారనే దానికి సంబంధించి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి
సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 4 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి కొండా ఫ్యామిలీ చెప్తుంది. రాత్రి కొండా సురేఖ కూడా మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు, 4 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చినందుకు ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్టు కూడా ఆమె చెప్పారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ విషయంలో అఫీషియల్గా నేను ఎక్కడ కూడా ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి చూసినట్లయితే ఒకవైపు డెక్కన్ సిమెంట్కి సంబంధించి 30 హెక్టార్లకు సంబంధించిన ల్యాండ్ అయితే కబ్జా చేయడం కానీ ఈ ఆరోపణలు ఉండడం కానీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ వేయడం, దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు ఉండడం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వారికి సహాయం దొరకకపోవడంతో రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓఎస్డీ సుమంత్ పెద్ద ఎత్తున దీని వ్యవహారంలో డీల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత ఈ వ్యవహారంలో పని జరగకపోవడంతో కంపెనీ నుంచి కూడా ఒత్తిడి రావడంతో ఈ వ్యవహారంలోనే మొత్తం మీద అక్కడ సుమంత్ కానీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇట్లా డిఫరెన్స్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ అంశానికి సంబంధించి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసినందుకు వల్లే ఈ విషయంలో ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తారంటున్నారు. అయితే ఈ అంశం అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా కొండా సురేఖ ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు నిన్న సుస్మిత మాట్లాడిన అంశం అంతా కూడా పొలిటికల్ రంగంతే పుణుకుందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మేడారం టెండర్లకు సంబంధించిన అంశం తెరపైకి రావడం, మేడారం టెండర్ల విషయంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం చోటు చేసుకోవడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో ఇంటర్ఫేర్ కావడం వల్లే ఇదంతా రచ్చ జరుగుతున్నట్టు కూడా కొండా సురేఖ ఫైర్ కావడం, ఇదంతా కూడా వరుసగా పరిణామాలంతా కూడా చోటు చేసుకోవడం, ఓఎస్డీగా ఉన్న సుమంత్ను 2 రోజుల క్రితమే టెర్మినేట్ చేయడం, నిన్న రాత్రి అరెస్ట్ చేయడానికి వంటి పరిణామాలు చోటు చేసుకుంటుండడంతో ఒక్కసారిగా పొలిటికల్ ఈటన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది ఒక రచ్చ జరుగుతుంది. పార్టీలో నేతలంతా కూడా చాలా క్యూరియాసిటీగా చూసిన పరిణామాలు జరుగుతున్నాయి. ఈరోజు మరోవైపు సాయంత్రం ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. ఒకవైపు క్యాబినెట్ సమావేశంలో బీసీల అంశానికి సంబంధించిన డిస్కషన్ ఉన్న నేపథ్యంలో మరోవైపు ఈరోజు మళ్ళీ కొండా సురేఖ కూతురు సుస్మిత మాత్రం ఇది బీసీ వర్సెస్ రెడ్డి అనే ఒక కమ్యూనిటీ పిక్చర్లోకి తీసుకురావడంతో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, అయితే ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని ఎట్లా డీల్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. పోలీసులు మాత్రం ఈ విషయానికి సంబంధించి ఎంక్వైరీ చేసి అతను ఎంక్వైరీ చేయడానికే వెళ్ళారంటూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. కానీ అరెస్ట్ చేయడానికి కాదు, అనవసరంగా దీన్ని వివాదం పెద్ద చేస్తున్నారు అన్నట్టు కూడా ఇటు సైడ్ నుంచి వినపడుతుంది. మరోవైపు వారు మాత్రం ఇది టెర్మినేట్ చేసిన వెంటనే తమ ఇంటికి అంటే సురేఖ మంత్రి నివాసంలో ఉన్న వ్యక్తి దగ్గరికి అరెస్ట్ చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టడం ఏంటనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఈ వ్యవహారం ఎటుపోతుంది అనేది చూడాలి. ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి క్యాబినెట్లో కూడా ఇది కూడా ఏమైనా చర్చకు వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది సుమిత్ర.